ఇంటర్లో బైపీసీ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందా? జనరల్గా ఏంటి అంటే ఎవరైనా కానీ బైపీసీ ఎందుకు తీసుకుంటారు? బైపీసీ తీసుకొని మా వాడు డాక్టర్ అవ్వాలి. సో పేరెంట్స్ ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుందంటే, సో 100% బైపీసీ తీసుకున్నాడు, బైపీసీ తీసుకొని నెక్స్ట్ నీట్ రాసేస్తాడు. నీట్ రాసి ఎంబీఎస్లో సీట్ వచ్చేసేస్తే అతను హ్యాపీగా అతని లైఫ్ అతను లీడ్ చేసుకుంటాడు. డాక్టర్ చేద్దామని ఇంటర్లో బైపీసీ జాయిన్ చేశానని చెప్పి జనరల్గా మన ఊళ్ళలో మన ఇళ్ళల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ కొంత హార్షియాలిటీ మనం తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అని చెప్పి చాలా మంది ప్రెజరైజ్ అయ్యి కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఒక లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్లు, 3 లాంగ్ టర్మ్లు, 4 లాంగ్ టర్మ్లు, అంటే 4 లాంగ్ టర్మ్స్ అంటే ఆల్మోస్ట్ 4 years వాళ్ళ లైఫ్ని పణంగా పెట్టి నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అది ఉన్నారు. సరే, ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఇదంతా పక్కన పెట్టేసిస్తే, సో మనకి జనరల్గా మనం మాట్లాడుకుంటే ఓవరాల్గా మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇండియా మొత్తం మీద? 1,18,000 సీట్స్ ఉన్నాయి. అందులో గవర్నమెంట్ సీట్స్ వచ్చేసి యూజీకి నేను మాట్లాడుతున్నాను. అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారో, పీసీ కాకుండా యూజీ గురించి, అండర్ గ్రాడ్యుయేట్ గురించి నేను మాట్లాడుతున్నా. దాదాపు గవర్నమెంట్ సీట్స్ వచ్చి 59,000, ప్రైవేట్ సీట్స్ వచ్చి 58,316. అంటే 1,18,000లో మనం అందరం చూసే దేనికి? ఏ కేటగిరీ సీట్ కోసమే చూస్తాం. అంటే క్వాలిఫై అయిన వాడికల్లా సీట్ వస్తుంది. సి కేటగిరీ సీట్ వచ్చింది, ₹1,00,00,000, 80 లక్షలు, 2 కోట్లు పెట్టి జాయిన్ చేయించాలి. అలా కాదని అబ్రాడ్ పంపించారు. అబ్రాడ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఉక్రెయిన్ వెళ్ళిన ఎంబీబీఎస్ సగంలో ఆపేసి ఎంతమంది వెనక్కి వచ్చారు. మళ్ళీ మన కార్గో ఫ్లైట్స్లు మన సోల్జర్స్ వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని గురించి ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలో సో ఈ నిజంగా అంటే ఇంటర్లో బైపీసీ తీసుకున్న డాక్టర్ అయిపోతారు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూడాలి. ఈ వీడియో చూసి ఇంటర్లో బైపీసీ తీసుకుంటే అదర్ ఆప్షన్స్ ఉన్నాయన్న విషయం మనం మర్చిపోతా ఉన్నాం. ఎంబీబీఎస్ అయితేనే ఫ్యూచర్ ఉంటుంది. సంవత్సరాల తరబడి నీట్ కోసం మనము పిల్లల్ని ప్రెజర్ చేస్తూ ఉన్నాము. మనం కూడా ప్రెజర్ తీసుకుంటూ, అంటే ఫైనాన్షియల్ బర్డన్ అనేది, ఆ డబ్బులు ఖర్చు పెట్టడం ఇదంతా కూడా చేస్తాం. సో వాళ్ళందరూ ఈ వీడియో చూడాలి. ఏ కేటగిరీ సీట్ రాకపోతే మనం చదివించే పరిస్థితి చాలా మందికి ఉండకపోవచ్చు. మిడిల్ క్లాస్, పేద మధ్య ఫ్యామిలీ నుంచి వచ్చి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఏ కేటగిరీ సీట్ గురించే చూస్తూ ఉంటారు. ఏ కేటగిరీ సీట్ ఓవరాల్గా 50% ఉంది. మన ఆంధ్రాలో చూసుకుంటే దాదాపు ఈ సంవత్సరం ఎంతమంది రాశారనుకుంటున్నారు ఎగ్జామ్ 2025లో? దాదాపు 59,219 మంది రిజిస్టర్ అయితే 57,934, అంటే 57,934 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే దాదాపు 36,776 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత చూసుకుంటే మన దీంట్లో ఓవరాల్ సీట్స్ ఎన్ని ఉన్నాయా అంటే దాదాపు 38 కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి 6,710 సీట్స్ ఉన్నాయి. దాంట్లో ఏ కేటగిరీ సీట్స్ ఎంత అంటే 50% మాత్రమే. దాంట్లో సగం అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? సంథింగ్ 3,350 ఆ రేంజ్లో, 355 వస్తాయి ఎగ్జాక్ట్లీ. కొంచెం అటో ఇటో ప్లస్ ఆర్ మైనస్ అనుకోండి, ఒక 10 or 15. తర్వాత మరి తెలంగాణ విషయం చూసుకుంటే దాదాపు బాగా భారీగా కాలేజీలు ఉన్నాయి, తెలంగాణలో భారీగా సీట్లు ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ఈ సంవత్సరం తెలంగాణలో 72,000 మంది అప్లై చేస్తే దాదాపు 70,000 మంది అపియర్ అయితే క్వాలిఫై అయిన వాళ్ళు 41,584 మంది. దీంట్లో ఓవరాల్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 8,900 నుంచి 9,001, అంటే 9,100 వరకు సీట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఏ కేటగిరీ సీట్స్ అంటే 50% ఉంటాయి. ఏ కేటగిరీ సీట్స్ ఉన్నాయి. సో అంటే దాంట్లో ఒక 9,000 అప్రాక్సిమేట్లీ వేసుకుంటే 4,500 సీట్స్ ఏ కేటగిరీ సీట్స్ ఉన్నాయి. అంటే రాసిన వాళ్ళు ఎంతమంది? 70,000 మంది. క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది? 41,000 మంది, 41,000 మెంబర్స్. మళ్ళీ ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ అపియర్ అవుతారు. ఒక 15% సీట్స్, మళ్ళీ ఏదైతే మనం చెప్పుకున్న సీట్స్లో 15% అనేది సో డైరెక్ట్గా నేషన్ వైడ్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అంటే 85% సీట్స్ ఉన్నాయి మళ్ళీ దాంట్లో. ఇలా చెప్పుకుంటూ పోతే మహా అయితే మన ఆంధ్రాలో చూసుకుంటే 3,000 సీట్ల వరకు ఉండొచ్చు. అండ్ దాంట్లో మళ్ళీ కేటగిరీ, క్యాస్ట్ వైజ్ మళ్ళీ దాంట్లో మళ్ళీ రిజర్వేషన్. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, కష్టపడాలి నీట్ కోసం, నీట్ లాంగ్ టర్మ్ కోసం కష్టపడాలి, వర్క్ చేయాలి. సో దానికి సంబంధించి గట్టిగా మీ గోల్ ఏదైతే ఉందో దానికోసం కష్టపడండి, కాదనట్లేదు. కానీ అది మాత్రమే వస్తే ఫ్యూచర్ అనేది తప్పు. ఎంబీబీఎస్ జీతాలు ఎంత ఉన్నాయండి? ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మన ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, లేదా మన ఇండియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే జీతాలు ఎంత ఉన్నాయంటే ఒక సాఫ్ట్వేర్ వచ్చే జీతం కంటే చాలా తక్కువ. ఒక 40,000 నుంచి 50,000 వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ 30,000 నుంచి 40,000, లేకపోతే 30,000తో స్టార్ట్ అయ్యి ఒక 40,000, 50,000 వరకు వస్తాయి. అంతేనా? సాఫ్ట్వేర్ కంటే తక్కువ. అంటే తర్వాత పెరుగుతుందా అంటే పీజీ చేస్తేనే ఎంబీబీఎస్కి వాల్యూ. పీజీ చేయాలంటే పీజీ సీట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఇండియా వైడ్గా చూసుకుంటే మనకి 53,000 పీజీ సీట్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇంకా పీజీ సీట్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక పక్క జాబ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే చాలా మంది ఉన్నారు. ఇదంతా ఫ్యాక్చువల్ డేటా, ఒరిజినల్ రియాలిటీ, హార్ష్ రియాలిటీ. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం. ఇంటర్లో బైపీసీ అంటే ఇంటర్లో బైపీసీ చేసుకున్న మా వాడు డాక్టర్ అయిపోతే అంత మీరు ముందుగానే అంత ప్రెజరైజ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయొద్దు అంటున్నాను నేను. డెఫినెట్లీ కష్టపడాలి, పిల్లలు కష్టపడాలి. మీరు కూడా పేరెంట్స్ కూడా మీ చేయగలిగింది, మీరు ఏదైతే ఫినాన్షియల్ ఏదైతే వారిని చదివించడానికి మీరు కష్టపడుతున్నారు, మీ పని, మన బాధ్యత మనం చేయాలి పేరెంట్స్గా.
సో పేరెంట్స్ కంటే నాకు కూడా ఒక బాబు ఉన్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాను. పేరెంట్స్గా మన బాధ్యత మనం చేయాలి, రైట్. అయితే దీంతో పాటు ఇంటర్లో బైపీసీ తీసుకుంటే ఏదైతే ఎంబీబీఎస్ కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బీడిఎస్ ఉంది, తర్వాత బీఏఎంఎస్ ఆయుర్వేద ఉంది, హోమియోపతి ఉంది, బిహెచ్ఎంఎస్, బియూఎంఎస్ యునాని ఉంది, తర్వాత బిఎన్వైఎస్ ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది. న్యాచురోపతి అండ్ యోగా చాలా పాపులర్ అవుతుంది, విశ్వవరకు అయింది. అండ్ చాలా వరకు ఈ న్యాచురోపతి యోగాకి చాలా ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ కార్పొరేట్ కల్చర్ కార్పొరేట్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ న్యాచురోపతి యోగాకి చాలా ఇంపార్టెన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ప్రపంచానికి విశ్వగురు అయింది యోగాకి మనం. అండ్ బీపీటీ ఫిజియోథెరపీ కూడా మీరు ప్రతి మా ఆపరేషన్ జరిగిన పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏం జరిగినా చాలా వరకు ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అని సపరేట్ ఉంటుంది. దాంతోపాటు బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు 4 years, బీఎస్సీ పారామెడికల్ చేయొచ్చు. నాన్ ఎంబీబీఎస్ చూసుకుంటే బైపీసీ చేసిన వాళ్ళకి అదర్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ ఏమున్నాయంటే బీఎస్సీ బయోటెక్నాలజీ చేయొచ్చు, మైక్రోబయాలజీ చేయొచ్చు, బీఎస్సీ జెనెటిక్స్ చేయొచ్చు, బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేయొచ్చు, బీఎస్సీ జువాలజీ బాటనీ కెమిస్ట్రీలో ఒకటి ఉంటుంది అది చేయొచ్చు. సో ఇదంతా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ చాలా మంది ఏంటి అంటే ఈ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయకుండా అయితే ఎంబీబీఎస్ సీటు లేకపోతే బీఫార్మసీ ఈ మధ్యలో ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మనం చాలా తక్కువ మంది మనం ఆప్షన్స్ ఎంచుకుంటున్నాం. మనం చూడండి న్యాచురోపతి బిఎన్వైఎస్ ఎంత బాగుంటుంది, హోమియోపతి, వెటర్నరీ, ఎంబీబీఎస్ సీటే కావాలా, డాక్టరే కావాలా అంటే ఎట్లా ఆలోచించాలి. అంటే పేరెంట్స్ మల్టిపుల్ వాటిలో కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉందండి. ఓకే, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మళ్ళీ పీజీ చేసినాకంటే కూడా వెటర్నరీ చేస్తే కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నా ఫ్రెండ్సే ఉన్నారు. అండ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినాక జీతాలే భయంకరంగా గొప్పగా ఉండవు, మళ్ళీ పీజీ కంపల్సరీ చేయాలి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు, పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసి బైపీసీ తీసుకుంటే ఒక్క ఎంబీబీఎస్ నీట్ రాసి ఎంబీబీఎస్ గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, పాయింట్ 2. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా మన పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ రాలేదు, ఇట్స్ ఓకే, ఇంకోటి చేసుకుంటారు, ఇంకోటి వస్తుంది, న్యాచురోపతి వస్తుంది, లేకపోతే ఇంకోటి ట్రై చేయండి, హోమియోపతి వెళ్ళొచ్చు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో కెరియర్ అనేది మనం అనుకున్నట్టు ఎప్పుడు జరగకపోవచ్చు. మన విషయంలో జరగundదు, పేరెంట్స్ విషయంలో మీరు ఎన్నో అనుకొని ఉంటారు, మీరు ఎంతవరకు రీచ్ అయి ఉంటారో మీకు మాత్రం తెలుసు. సో పిల్లలు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి, కంపల్సరీ పిల్లల్లో ఉండాలి. అది ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మనము ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళని మనం బూస్ట్ చేస్తూ వాళ్ళని మనం పుష్ చేస్తూ అంటే వాళ్ళు బాగా మోటివేట్ చేస్తూ ఇలా ఉంటుంది నాన్న ఇలా ఉంటుంది అని చెప్పుకుంటూ పిల్లలకి వాళ్ళు మోటివేట్ చేస్తూ వాళ్ళ గోల్ వైపు గమ్యం వైపు నడిచేదానికి గైడ్ లాగా ఉండాలి, కానీ డిక్టేటర్ లాగా ఉండకూడదు పిల్లలకి ఎప్పుడు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.